హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. నేటికి భారతదేశ జాతీయ జెండాను ఆమోదించి 78 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఆరపేటలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో పాటు మెట్పల్లి లయన్స్ క్లబ్ సభ్యులు కలిసి ఆరపేట జాతీయ రహదారి నుండి పాఠశాల వరకు ర్యాలీని కొనసాగించారు. అక్కడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లతో పాటు వివిధ రకాల పరికరాలను లయన్స్ క్లబ్ సభ్యులు అందజేశారు. అనంతరం అధ్యక్షుడు శ్రీనివాస్, సెక్రటరీ జైపాల్ రెడ్డిలు మాట్లాడారు. భారతదేశ జాతీయ జెండా విశిష్టత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రి భాస్కర్, దొంతుల అంజయ్య, ఇల్లెందుల శ్రీనివాస్, పోలీస్ సీను, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే సందర్భంగా మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము మెట్పల్లిలోని ఆరపేట యూపీఎస్ స్కూల్ ఆవరణలో ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ మెట్పల్లి ఆధ్వర్యంగా ఘనంగా నిర్వహించినాము. పిల్లలతో ర్యాలీ నిర్వహించి ఈరోజు ఈ జాతీయ జెండా ఫ్లాగ్ అడాప్షన్ డేను జరుపుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము. ఈ జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు దీన్ని రూపొందించినారు. మన జాతీయ జెండాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జాతీయ జెండాను పట్టుకొని మనం భారతదేశ స్వాతంత్రం కోసం మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు మరియు నేడు మన కాశ్మీర్ బార్డర్లో కానీ మన భారతదేశంలో చాలా ఈ జెండాకు ప్రాముఖ్యత కలిగినది. కాబట్టి ఈరోజు ఈ ఫ్లాగ్ అడాప్షన్ డే జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. లయన్స్ క్లబ్ తరఫున మరియు ఇక ముందు కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరపేటలో స్కూల్లో ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. పింగళి వెంకయ్య గారు ఆవిష్కరించినటువంటి జాతీయ జెండాను ఆరపేట యూపీఎస్ స్కూల్లో పిల్లల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వర్తించి వారికి ఈరోజు జాతీయం యొక్క ప్రాముఖ్యత, జెండా మనకు ఎప్పుడు రూపొందించారు, ఏం జరిగింది అనేది, స్వతంత్ర సమరయోధులు దాని గురించి చేసినటువంటి త్యాగాల గురించి పిల్లలకు వివరించి జాతీయ జెండా గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జాతీయ జెండా 22 తారీఖు 7వ నెల 1947లో ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15, 1947లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఈ జాతీయ జెండా ఒక నెల ముందే ఆవిష్కరించడం జరిగింది. ఇది మనకు ఏదంటే ఎరుపు ఒక యుద్ధానికి కానీ లేకపోతే త్యాగానికి కానీ చిహ్నంగా ఉంటుంది. తెలుపు అనేది ఏది శాంతికి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. పచ్చదనం అనేది పాడి పంటలు కోసము ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి జాతీయ జెండా ఈరోజు మేము మా మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరపేట యూపీఎస్ స్కూల్లో జరపడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.